హలో. బ్రో బ్రో అయిపోయిందా బ్రో ఖాళీగా ఉన్నారా? చెప్పు బ్రో, ఏమైపోయింది? ఏం తెలుసు నీకు ఏమైపోయింది అంటున్నావు? జాయిన్ అయ్యరా దేంతో దాంట్లోనే? అదే అదే. జాయిన్ అయిన తమ్ముడు చెప్పు. ఉమ్, ఏం లేదు బ్రో, ఇది ఇంటర్న్షిప్ వచ్చింది ముత్తూట్ ఆ, ఫైనాన్స్. ఆ, అయితే వెళ్ళిన వాకింగ్ ఇంటర్వ్యూ అలా ఆ, వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చిన. ఆ, కూర్చోబెట్టిండు, క్వశ్చన్స్ అడిగిండు హెచ్ఆర్ఎం గురించి. ఆ, అన్ని చెప్పిన. ఆ, ఫంక్షన్స్ ఏంటంటే ఫంక్షన్స్ మామూలు చెప్పేసిన. ఒక 4-5 ఫంక్షన్ చెప్పిన. ఆ, ఏ కాలేజ్ చాలా టాలెంటెడ్ మారిండు. ఆ, టాలెంటెడ్ చెప్తున్నావు ఆన్సర్స్ అన్నాడు. ఆ, ఏ కాలేజ్ అన్నాడు, నేను చెప్పిన. ఆ, వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ అవి చూసాను అన్నాడు. ఆ, చెప్పా మార్కెటింగ్ నేను ఇచ్చారని. ఆ, ఓకే ఫైన్, ఎక్కడ మీ ప్రాపర్ అన్నాడు. ఆ. నల్గొండ అని చెప్పిన. ఇవన్నీ ఎందుకు బ్రో? ఏమైంది చెప్పు. ఇవన్నీ సోదెందుకు? ఫాదర్ ఏం చేస్తున్నంటే ఫార్మర్ అని చెప్పిన. ఆ, అయితే నార్మల్గా అడిగిండు స్కూల్ ఫీజు ఎంత, కాలేజ్ ఫీజు ఎంత అన్నాడు. అరే బాబు, ఆడు అన్నా. ఏమని చెప్పిండు లాస్ట్ చెప్పు. ఏమంటుండు, నార్మల్ కాలేజ్ లో ట్రై చేసుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు. కాలేజ్ దెంగేమని important, చెప్పిండు classes డైరెక్ట్ గా. ఇండైరెక్ట్ గా ఆ. దెంగేం చెప్పిండు. మరి నువ్వు అదే. బాగా చెప్పినావు అంటావు. అట్లా ఇట్లా చెప్పానన్నా, క్లాసెస్ వినొచ్చు కదా అని మాట్లాడుతుండు. క్లాసెస్. క్లాసెస్ వినొచ్చు కదా, లెక్చర్ ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా అన్నాడు. ఆ, అయితే దేని పర్పస్ కి ఇంటర్న్షిప్, దేని పర్పస్ కి అన్నాడు. ఆ. అంటే నేను రెజ్యూమ్ లో వెయిటేజ్ యాడ్ చేసుకోని నేను నార్మల్ అడిగిన. అన్న నువ్వు నిజంగా కొండేరు పూ కొడి తమ్ముడు. ఎందుకన్నా, అట్లా చెప్తావా? ఏమని చెప్పాలన్న అడిగితే. సార్, పీజీడిఎం వచ్చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చేయాలి కదా సార్, అందుకని నేను చేద్దాం అనుకుంటున్నా, రిజ్యూమ్ లో వెయిట్ చేసుకోవడానికి కాదని చెప్పురా స్వామి. ఏం మనిషివిరా? రిజ్యూమ్ లో యాడ్ చేసుకోవడానికి నువ్వు అది చేస్తావా? అబ్బే, అందుకే ఎక్కువ బుక్కులు చదవాకు. బుక్కులు చదివితే నాలెడ్జ్ రాదు. ప్రాక్టికల్ గా చేయడానికి ప్రాక్టికల్ ఇవన్నీ చేసేది.